హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకు మొట్టమొదటగా 1949 నవంబర్ 26వ తారీఖున మన భారత రాజ్యాంగం అనేది ఆమోదించబడింది. మన భారత రాజ్యాంగం ఆమోదించబడినప్పుడు మనకు 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు, ఒక ప్రవేశికను కలిగి ఉండేది. అయితే ప్రజెంట్ 2024 లేదా ఇప్పుడు 2025 కాబట్టి 2025 ప్రజెంట్ ఇప్పటికీ దాదాపుగా 170+ ప్రకరణలను, 12 షెడ్యూళ్లను, 25 భాగాలను, ఒక రాజ్యాంగాన్ని కలిగి ఉంది. మనం ఇక్కడ చూసినట్లయితే 8 షెడ్యూళ్ళ నుంచి 12 షెడ్యూల్ అంటే కొత్తగా 9, 10, 11, 12 షెడ్యూళ్లను యాడ్ చేశారు. వీటి గురించి మనము షెడ్యూళ్ళు, భాగాల గురించి చెప్పుకున్నప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ భాగాలను చూసినట్లయితే 22 భాగాల నుంచి 25 భాగాలుగా మారాయి. మనకు మొట్టమొదటగా 22 భాగాలు ఉన్నాయని చెప్తున్నాం. ఈ 22 భాగాల నుంచి -1 ఏంటి? ఆ -1 అంటే కన్నా 7వ భాగం. 7వ భాగంని 1956 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. సో దాంతో మనకు 1957 నాటికి 21 భాగాలు అయ్యాయి. 1957కి 21 భాగాలు అయ్యాయి. ఆ తర్వాత ఈ 21 భాగాలకు 4A, 14A, 9A, 9B అనే భాగాలను చేర్చారు. ప్రజెంట్ మనకు మొత్తం 25 భాగాలు ఉన్నాయి. మనకి 4A అండ్ 14A ఈ రెండు భాగాలను 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 9Aను 1992 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇక 9Bని 2011 97వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో 19 మనకు ఫండమెంటల్లో వచ్చేసి 395 ప్రకరణలు, 8 షెడ్యూల్, 22 భాగాలు, ఒక ప్రవేశిక ఉంటే ప్రజెంట్ 2025 నాటికి 470+ ప్రకరణలు, 12 షెడ్యూల్, 25 భాగాలు, ఒక ప్రవేశిక ఉంది. మన భాగాల గురించి మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటగా మనకి 22 భాగాలు అన్నాం. అందులోంచి ఒకటి తీసేశారు, ఒక భాగాన్ని. అదేంటే 7వ భాగం ఎప్పుడు 1956 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. మనకు 1957 నాటికి 21 భాగాలు అయ్యాయి. ఈ 21 భాగాలకు 4A, 14A, 9A, 9B అనే భాగాలను చేర్చారు. ప్రజెంట్ మనకు 25 భాగాలు ఉన్నాయి. ఈ 4A అండ్ 14Aని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, 9Aని 1992 74వ రాజ్యాంగ సవరణ ద్వారా, 9Bని 2011 97వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, 1973 కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం. 1973 కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ సవరణ గురించి ఒక వ్యాఖ్యానం చేసింది. పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారం ఉంది, బట్ రాజ్యాంగాన్ని యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు. ఈ కేసులో ఏమని చెప్పింది? కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో పార్లమెంటు తన అధికారం ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చును, కానీ
రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని గురించి, ఒక మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అని వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్గా తీసుకుంటే, ఇంకా మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏమిటి తెలుసుకుందాం. భారత రాజ్యాంగము ప్రధానంగా 16 ముఖ్య లక్షణాలను కలిగి ఉంది. 16 ముఖ్య లక్షణాలను కలిగి ఉంది. వీటిని మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 16టిని మనకు అనువుగా చదువుకోవడానికి వీలే విధంగా 4 వర్గాలుగా విభజించుకుందాం. 4 వర్గాలుగా విభజించుకుందాం. అందులో మొట్టమొదటిది మనం చూసినట్లయితే కనుక రాజ్యాంగం యొక్క స్వరూపంలో మనకు ప్రధానంగా మొట్టమొదటి లక్షణము సుదీర్ఘ లిఖిత రాజ్యాంగము. సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అని అంటాం. భారత రాజ్యాంగాన్ని సుదీర్ఘ లిఖిత రాజ్యాంగము అని అంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి రాజ్యాంగాలు. ఒకటి లిఖిత రాజ్యాంగం ఉంటుంది, రెండవది అలిఖిత రాజ్యాంగం ఉంటుంది. లిఖిత రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లిఖిత రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్. అయితే మన రాజ్యాంగాన్ని సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అని ఎందుకన్నారు అని అంటే, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, అసలు ఫండమెంటల్ రాజ్యాంగంలోనే ఆమోదించబడినటువంటి 1949 ఆమోదించబడినటువంటి రాజ్యాంగంలోనే 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు, ఒక ప్రవేశికను కలిగి ఉంది. మనకు అమెరికా రాజ్యాంగాలు అయితే కేవలం 7 ప్రకరణలు, 7 ఆర్టికల్స్ మాత్రమే ఉంటాయి. అదే మనము మిగిలిన రాజ్యాంగాలు మనం గమనించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చైనా రాజ్యాంగం కానీ, ఆస్ట్రేలియా రాజ్యాంగం కానీ, వీటిని గమనించినప్పుడు చైనా రాజ్యాంగంలో కేవలం 130 ప్రకరణలు మాత్రమే ఉన్నాయి. ఆస్ట్రేలియా రాజ్యాంగంలో 128 ప్రకరణలు మాత్రమే ఉన్నాయి. మన రాజ్యాంగంలో దాదాపుగా ఫండమెంటల్లోనే 195 ప్రకరణలతో ఫిలప్ చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అని చూస్తే, మొట్టమొదటిది భౌగోళిక అంశాలు. భౌగోళిక అంశాలు మనం గమనించినట్లయితే, భారతదేశం అనేది సువిశాలమైనటువంటి భారతదేశము ఒక ఖండానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పేసి మనము జియోగ్రఫీలో చదువుకుంటాం. అంటే మన భారతదేశంలో వివిధ శీతోష్ణ స్థితి పరిస్థితులతో పాటు వివిధ మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతి సాంప్రదాయాలు, సువిశాల భారతదేశం ఖండానికి ఉన్నటువంటి లక్షణాలన్నిటిని కలిగి ఉంది. అంతేకాకుండా వివిధ మతాలకు చెందినవారు, ప్రాంతాలకు చెందినవారు, భాషలకు చెందినటువంటి వారు, సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి వారు. సో ఇంతమంది అంటే అందుకే మన భిన్నత్వంలో ఏకత్వం అని అంటాం. సో ఇటువంటి సువిశాలమైనటువంటి భారతదేశానికి ఇన్ని రకాల వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఉండడం వలన మన భారత రాజ్యాంగం అనేది సుదీర్ఘ లిఖిత రాజ్యాంగంగా రాయబడింది. అందులోనే మనకు దేశం మొత్తానికి కలిపి ఒకే రాజ్యాంగం, అంటే రాష్ట్రాలకు కావచ్చు, కేంద్రానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, దేశం ఉంది, అన్నిటికీ కలిపి ఒకే రాజ్యాంగం. అందుకే మనది సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం. రెండవ కారణము చారిత్రాత్మక అంశాలను మనం చూసినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించడం జరిగింది. అంటే బ్రిటిష్ చట్టాలు, బ్రిటిష్ పరిపాలన ఇంపాక్ట్ అనేటటువంటిది మన రాజ్యాంగం మీద ఎక్కువగా ఉంది. అందులో మనం ఇంతకుముందు చెప్పుకున్న 1935 భారత ప్రభుత్వ చట్టము నుంచే దాదాపుగా 250 అంశాలను గ్రహించడం జరిగింది. 250 అంశాలను గ్రహించడం జరిగింది. ఇక న్యాయ కోవిధులను తీసుకుంటే
మన రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ నిర్మాణం జరిగేటటువంటి వ్యక్తులలో న్యాయ కోవిదులు ఎక్కువగా ఉన్నారు. సో అందువలన వారి మధ్య ఒక పట్టణ ఒక డిస్కషన్ అనేది కంప్లీట్ అయ్యేది కాదు. అందుకే మనం ఏం చెప్పుకున్నాం, మన రాజ్యాంగము కంప్లీట్ కావడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం పట్టింది. అంటే దేన్ని చేర్చాలి, దేన్ని చేర్చకూడదు, చేర్చిన దాన్ని తొలగిస్తే దాని భాగంలో ఏటి చేర్చాలి, ఇటువంటి అనేక కారణాల వలన మనది సుదీర్ఘ లిఖిత రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. భౌగోళిక అంశాలు కావచ్చు, చారిత్రాత్మకమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవి న్యాయకోవిధులు ఉండడము, దేశం మొత్తానికి, దేశానికి, రాష్ట్రానికి మొత్తం కలిపి ఒకే రాజ్యాంగం కలిగి ఉండడము, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు సుదీర్ఘ లిఖిత రాజ్యాంగాన్ని. అందుకే మనకు హెచ్వి కామత్, ఎవరు? హెచ్వి కామత్. హెచ్వి కామత్ ఏమంటాడంటే కనుక మన రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చాడు. హెచ్వి కామత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చాడు. అదేవిధంగా ఐవర్ జెన్నింగ్ మన రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం, న్యాయ కోవిదులు ఎక్కువ ఉన్నారా, న్యాయవాదుల స్వర్గంతో పోల్చారు. ఇది ఇంపార్టెంట్. హెచ్వి కామత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చాడు. ఐవర్ జెన్నింగ్ వచ్చేసి న్యాయవాదుల స్వర్గం అన్నారు. ఇది మొట్టమొదటి లక్ష్యం, సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగం. దానికి గల కారణాలు వచ్చేసి ఇవి. ఇక రెండవ ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే కనుక వివిధ ఆధారాల నుంచి గ్రహించబడినటువంటిది. వివిధ ఆధారాల నుండి గ్రహించినటువంటిది. అందుకే రాజ్యాంగ పరిషత్ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటారంటే, ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నిటినీ కొల్లగొట్టి నా భారతీయులకు ఒక ఉన్నతమైన గొప్ప రాజ్యాంగాన్ని అందించినందుకు నేను గర్వపడుతున్నాను అని అంటాడు. ఇంకా ఈ వివిధ ఆధారాల నుంచి గ్రహించినటువంటివి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం కావచ్చు, బ్రిటను, అమెరికా, ఈ విధంగా అనేక దేశాల రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి అంశాలను ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఆ షార్ట్ వీడియోలో వివిధ ఆధారాల నుంచి గ్రహించినటువంటి ఏ దేశ రాజ్యాంగం నుంచి ఏ అంశాలు గ్రహించినామని అక్కడ నేను క్లియర్గా చెప్పాను. అందుకే ఈయన గ్రాన్విల్ ఆస్టిన్ ఏమంటాడంటే కనుక భారత రాజ్యాంగాన్ని అందమైన అతుకుల బొంత, అరువు తెచ్చుకున్న రాజ్యాంగం, ఒరిజినాలిటీ లేని రాజ్యాంగం. గ్రాన్విల్ ఆస్టిన్ ఏమంటాడంటే కనుక భారత రాజ్యాంగాన్ని అందమైన అతుకుల బొంత, అరువు తెచ్చుకున్న రాజ్యాంగం, ఒరిజినాలిటీ లేని రాజ్యాంగం అంటారు. సో వివిధ ఆధారాల నుంచి గ్రహించబడినటువంటిది. ఏ రాజ్యాంగం నుంచి గ్రహించామనేటటువంటిది నేను ఒక వీడియోలో చెప్పాను. దాన్ని ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మూడవ అంశము అదృఢ రాజ్యాంగం. ప్రపంచంలో ఎలాగైతే లిఖిత అలిఖిత రాజ్యాంగాలు ఉన్నాయో, లిఖిత రాజ్యాంగానికి అమెరికా ఉదాహరణ, అలిఖిత రాజ్యాంగానికి బ్రిటన్ ఉదాహరణ. రాజ్యాంగాలు అనేవి దృఢ మరియు అదృఢ రాజ్యాంగాలు అని చెప్పవచ్చు. దృఢ రాజ్యాంగానికి అమెరికా రాజ్యాంగం బెస్ట్ ఎగ్జాంపుల్, అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్ రాజ్యాంగం బెస్ట్ ఎగ్జాంపుల్. మనము దృఢ రాజ్యాంగాన్ని మార్చాలంటే గన కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అవసరం. అదే అదృఢ రాజ్యాంగాన్ని మార్చాలంటే గన సాధారణ పరిస్థితులు, అంటే సాధారణ మెజారిటీ ద్వారా మనం దీన్ని సులువుగా మార్చవచ్చు. కానీ భారతదేశము దృఢ మరియు అదృఢ సమ్మిళితం అంటున్నాం. అంటే మనకు రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 368, రాజ్యాంగ సవరణ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే కనుక ఆర్టికల్ 368. ఇందులో దృఢమైనటువంటి పద్ధతిని మనం తీసుకున్నట్లయితే దీనికి ప్రత్యేక మెజారిటీ అని అవసరం. దృఢ రాజ్యాంగం అంటే వీటిని మార్చాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మార్చాలంటే కనుక ప్రత్యేకమైనటువంటి మెజారిటీ అనేది అవసరం. అంటే 2/3 వంతు మెజారిటీ ఉండాలి. 2/3 వంతు మెజారిటీ ఉంటే కానీ రాజ్యాంగ సవరణ చేయడానికి వీలు కాదు. అట్ ద సేమ్ టైం మరికొన్ని పరిస్థితుల్లో 2/3 వంతుతో పాటు 2/3 వంతు మెజారిటీతో పాటు 1/2 రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి.
1/2 రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. ఈ దృఢ పద్ధతి రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 368 2/3 వంతు మెజారిటీ 1/2 రాష్ట్రాల ఆమోదానికి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మన ప్రజెంట్ జరుగుతున్నటువంటి 129 రాజ్యాంగ సవరణ అయినటువంటి జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలను మార్చాలి అంటే కనుక దృఢమైనటువంటి పద్ధతిలోనే మార్చాలి. 2/3 వంతు మెజారిటీతో పాటు పార్లమెంటులో 1/2 రాష్ట్రాలు అంటే సగం పైగా రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. ఇక అదృఢమైన పద్ధతి అంటే కనుక సాధారణ మెజారిటీ 1/2 మెజారిటీతో 1/2 పార్లమెంటులో సాధారణ మెజారిటీతో సవరించగలిగినటువంటి వాటిని అదృఢ రాజ్యాంగం కిందికి మనం తీసుకోవచ్చు. ఇందులో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2014లో జరిగినటువంటి రాష్ట్ర విభజన. సో రాష్ట్ర విభజన చేయాలంటే కనుక సాధారణ పద్ధతిలోనే చేయవచ్చు 1/2 సాధారణ మెజారిటీతో. అదే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జమిలీ ఎన్నికల ఎగ్జాంపుల్ తీసుకుంటే దృఢమైనటువంటి పద్ధతి 2/3 వంతు మెజారిటీతో పాటు సగం రాష్ట్రాలకు పైన ఆమోదం అనేది కావాలి. సో ఇది దృఢ అదృఢ. 4వ అంశం ఏకకేంద్ర ముగ్గుతో ఉన్నటువంటి బలమైన సమైక్య. బలమైన సమైక్య మన రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలు ఉంటాయి, అదేవిధంగా సమైక్య లక్షణాలను కలిగి ఉంది. మన రాజ్యం అనేటటువంటిది, మన భారతదేశం అనేది సాధారణ పరిస్థితులలో సమైక్య వ్యవస్థగా ఉంటుంది, అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్ర వ్యవస్థగా మారుతుంది. ఈ ఏకకేంద్ర వ్యవస్థ లేదా ఏకకేంద్ర లక్షణాలను మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిలో ఒకే రాజ్యాంగం, ఏకకేంద్ర లక్షణాలను మనం చూస్తే ఒకే రాజ్యాంగం, దేశానికి మరి అన్ని రాష్ట్రాలకు అన్నిటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఒకే రాజ్యాంగాన్ని కలిగి ఉండడము, కేంద్రం చేత గవర్నర్ల నియామకము, కేంద్రం చేత గవర్నర్ల నియామకము, ఏక పౌరసత్వము, అఖిల భారత సర్వీసులు, అత్యవసర అధికారాలు ఇవన్నీ కూడా ఏకకేంద్ర లక్షణాన్ని కలిగి ఉన్నాయి. ఒకే రాజ్యాంగం ఉండడము, కేంద్రం చేత గవర్నర్ల నియామకము, ఏక పౌరసత్వము, అఖిల భారత సర్వీసులు, అత్యవసర అధికారాలు ఇవి ఏకకేంద్ర లక్షణాలకు ఉదాహరణ. అదే సమైక్య లక్షణాలకు ఉదాహరణ తీసుకుంటే సమైక్య లక్షణాలను తీసుకున్నట్లయితే కనుక రెండు ప్రభుత్వాలు మనకు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, ద్విసభా విధానము, మన కేంద్రంలోను రాష్ట్రంలోను ద్విసభా విధానము ఉంది. స్వతంత్ర న్యాయశాఖ ఇవి సమైక్య వ్యవస్థ యొక్క లక్షణాలు. అయితే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కన్నా మన రాజ్యాంగ నిర్మాతల యొక్క దాన్ని ఏమంటారంటే కన్నా టాలెంట్, ఎక్కడ కూడా సమైక్య అన్న పదాన్ని వాడలేదు. మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమైక్య అన్నటువంటి పదం మనకి ఎక్కడా కనిపించదు. ఫెడరేషన్ మనకు ఆర్టికల్ 1ని మనం గమనించినట్లయితే రాష్ట్రాల యూనియన్ అంటుంది. రాష్ట్రాల యూనియన్ ఆర్టికల్ 1లో ఏమనుంటుందంటే రాష్ట్రాల యూనియన్ ఉంటుంది. అంటే రాష్ట్రాల యూనియన్ అని అంటే కన్నా ఇక్కడ మరి 2 అర్థాలు వస్తాయి మనకు. మన భారతదేశం అనేది అమెరికా మాదిరి రాష్ట్రాల ఒప్పందము ద్వారా ఏర్పడినటువంటి సమైక్య వ్యవస్థ కాదు. అట్ ద సేమ్ టైం సమైక్య నుంచి విడిపోవడానికి ఏ రాష్ట్రానికి కూడా అధికారము లేదు. మరి సమైక్య అనే వర్డ్ లేకున్నా కానీ మన రాజ్యాంగ నిర్మాతలు సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేశారు రాజ్యాంగంలో.
అందుకే మన రాజ్యాంగాన్ని కేసీ వేర్ చాలాసార్లు అడిగారు. కేసీ వేర్ అర్ధ సమైక్య అని అంటాడు. అదేవిధంగా ఐవర్ జెన్నింగ్ కేంద్రీకృతమైన బలమైన సమైక్య అంటాడు. మ్యారిస్ జోన్ బేరసారాల సమైక్య అంటాడు. మ్యారిస్ జోన్ బేరసారాల సమైక్య అని అంటారు. గ్రాన్విల్ ఆస్టిన్ సహకార సమైక్య అని అంటారు. నెక్స్ట్ వన్ మనకిప్పుడు సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అయిపోయింది, వివిధ ఆధారాల నుంచి గ్రహించినటువంటిది అయిపోయింది. దృఢ అదృఢ రాజ్యాంగం అన్నాం. ఏకకేంద్ర మొగ్గుతో బలమైన సమైక్య అని అన్నాం. లౌకిక రాజ్యం, లౌకిక రాజ్యం భారతదేశం అనేటటువంటిది ఒక లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే కన్నా ఏ మతాన్ని కూడా అధికారిక మతంగా స్వీకరించదు. ఏ మతాన్ని కూడా అధికారిక మతంగా మనం స్వీకరించము. అయితే ఇక్కడ మనము ఈ లౌకిక రాజ్యానికి సంబంధించి లక్షణాలు మనకి ఎక్కడ కనపడతాయి అని అంటే కన్నా మన రాజ్యాంగంలో ప్రవేశికలోను ప్రాథమిక హక్కుల్లోనూ ఈ లౌకిక రాజ్యానికి సంబంధించిన భావాలని మనం చూడవచ్చు. మన ప్రవేశిక గురించి ప్రాథమిక హక్కుల గురించి చర్చించేటప్పుడు ఈ లౌకిక రాజ్యానికి సంబంధించిన అంశాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ లౌకిక రాజ్యం అని అంటున్నాం, కానీ మనకు పాశ్చాత్య భావనలో మనం తీసుకున్నట్లయితే కనుక లౌకిక రాజ్యం అని అంటే కనుక మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం. అయితే భారతదేశంలో వివిధ మతాలకు, వివిధ ప్రాంతాలు, వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి వారు ఉన్నటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడము వీలు కాదు. అందుకే భారత రాజ్యాంగం ఏం చేసింది, అన్ని మతాలకు సమానమే, అన్ని మతాలు సమానమే. మన ప్రవేశికను ప్రాథమిక హక్కులు మనము ఈ లౌకిక రాజ్యం గురించి మనము క్లియర్గా చెప్పుకుందాం. ఇది ఒక దేశం యొక్క స్వరూపాన్ని ప్రతిబింబిస్తాయి ఫస్ట్ 5 పాయింట్లు అనేటటువంటివి. తర్వాత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించినటువంటి కొన్ని ఉన్నాయి. అవేంటంటే మొట్టమొదటిది 6వ పాయింట్ మనకు ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు మనం ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఎక్కడి నుంచి స్వీకరించాం? అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం ప్రాథమిక హక్కులను. మనకు 1949 నవంబర్ 26 లేదా 1950 జనవరి 26 మన ఫండమెంటల్ రాజ్యాంగంలో మొదటగా 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. అయితే 1978 44వ రాజ్యాంగం సవరణ ద్వారా 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆస్తి హక్కును యొక్క ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి 12వ భాగంలో 300A ప్రకరణ కింద, ప్రకరణ అన్న ఆర్టికల్ అన్న కానీ ఒకటే, 300A ప్రకరణ కింద చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చడం జరిగింది. అంటే ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయి? 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వీటి గురించి మనం ప్రాథమిక హక్కుల టాపిక్లో క్లియర్గా చెప్పుకున్నాం. సో 6 ప్రాథమిక హక్కుల్ని మూడవ భాగంలో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులను మనము అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. అయితే ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే ప్రాథమిక హక్కులు ప్రధానంగా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కలిగిస్తాయి. ప్రతి పౌరునికి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం నిరంకుశత్వాన్ని నుంచి రక్షణను కల్పిస్తాయి. వీటికి మనకు భంగం వాటిల్లినట్లయితే కనుక ఇవి న్యాయ నిర్ణేతకమైనవి అంటారు. న్యాయ నిర్ణేతకమైనవి అంటే వీటికి భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాల ద్వారా మనము రక్షణ పొందవచ్చు. ప్రాథమిక హక్కులను న్యాయ నిర్ణేతకమైనవి. వీటికి భంగం వాటిల్లితే మనము న్యాయస్థానాల నుండి రక్షణ పొందవచ్చు. అయినంత మాత్రానికి ప్రాథమిక హక్కులు అనేవి అపరిమితమైనటువంటివి కాదు. అపరిమితం అయితే కాదు.
ఎందుకు అపరిమితం కాదు అని అంటున్నానంటే కనుక ప్రాథమిక హక్కులను పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా సవరించవచ్చును లేదా తొలగించవచ్చును. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 7 ప్రాథమిక హక్కుల్లో 1978 44వ రాజ్యాంగ ఆస్తి హక్కును తొలగించి 12వ భాగం 300A ప్రకరణ కింద చేర్చారని, చట్టబద్ధమైన హక్కుగా. కాబట్టి అపరిమితమైనటువంటి కావు, న్యాయ నిర్ణేతకమైనవే, న్యాయస్థానాలు రక్షణ పొందవచ్చు, అపరిమితమైనటువంటి కావు. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అత్యవసర పరిస్థితులలో బాగా గుర్తుపెట్టుకోండి, 20, 21 అత్యవసర పరిస్థితుల్లో ఆర్టికల్ 20 అండ్ 21 తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులను సస్పెండ్ అవుతాయి, రద్దు అవుతాయి. మన అత్యవసర పరిస్థితుల్లో 20, 21 తప్ప మిగిలిన సస్పెండ్ కావడాన్ని మనము జర్మన్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు రద్దు కావడం అన్న అంశాన్ని జర్మన్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఏంటి 20 అంటే కనుక ప్రభుత్వము అనవసరం ఎవరికి కూడా శిక్ష అనేది విధించకూడదు. ఆ ప్రభుత్వం విధించే శిక్ష నుంచి పౌరునికి రక్షణను కల్పిస్తుంది. 21 ప్రాథమిక హక్కు ఏంటంటే కనుక జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది. 21 జీవించే హక్కును గురించి తెలియజేస్తుంది. సో ప్రాథమిక హక్కులు మనకు 3వ భాగంలో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 7 ఉంటే ఆస్తి హక్కును తొలగించి 300A ఆర్టికల్ కింద చేశారు. మనకు ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కలిగిస్తాయి. ఈ ప్రభుత్వం కార్యనిర్వాహక వర్గం యొక్క నిరంకుశత్వాన్ని నుంచి మనకు కాపాడతాయి. ఇవి న్యాయ నిర్ణేతకమైనవి, అంటే వీటికి భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాల ద్వారా మనము రక్షణ పొందవచ్చు. అయినప్పటికీ అపరిమితమైనటువంటి కాదు, పార్లమెంటు వీటిని సవరించవచ్చును లేదా రద్దు చేయవచ్చును, తొలగించవచ్చును. అత్యవసర పరిస్థితుల్లో 20, 21 ప్రకరణలు తప్ప మిగిలినవన్నీ రద్దు కాబడతాయి. 7వ ముఖ్య లక్షణము ఆదేశిక సూత్రాలు. మనకు దీని తర్వాతనే 3వ భాగం తర్వాత 4వ భాగంలో 36 నుండి 51 వరకు టోటల్ 16 ప్రకరణలు ఈ యొక్క ఆదేశిక సూత్రాలను గురించి తెలియజేస్తాయి. ఆదేశిక సూత్రాలను అంబేద్కర్ ఏమంటే నూతన లక్షణాలు అని అంటారు. ఈ ఆదేశిక సూత్రాల్లో 3 రకాలుగా ఆదేశిక సూత్రాలు ఉంటాయి. వాటి యొక్క స్వభావాన్ని బట్టి సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదార మేధోవాద సూత్రాలు అని అంటాం. సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదార మేధోపరమైన సూత్రాలని 3 రకాలు. ఈ సామ్యవాద సూత్రాలను మనము ఆదేశిక సూత్రాలను ఐరిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాము. సామ్యవాద సూత్రాలను స్పెషల్గా మళ్ళీ సోవియట్ యూనియన్ నుంచి గ్రహించాము. మనకు ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రసాదిస్తే, ఆదేశిక సూత్రాలు మనకు సామాజిక ఆర్థిక పరమైన ప్రజాస్వామ్యాన్ని కలిగిస్తాయి. ప్రాదేశిక సూత్రాలు అనేవి సంక్షేమ రాజ్య స్థాపనకు దోహదపడతాయి. అయితే ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల వలె న్యాయ నిర్ణేతకమైనటువంటివి కావు. అంటే ఆదేశిక సూత్రాలకి ఏమైనా భంగం వాటిల్లినట్లయితే గిన న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందడానికి లేదు. ఆదేశిక సూత్రాలను అమలు పరచడం అనేటటువంటిది ప్రభుత్వం లేదా రాజ్యం, ఏమంటున్నాం, ప్రభుత్వం రాజ్యం యొక్క నైతిక బాధ్యత. 8వ ముఖ్య లక్షణం ప్రాథమిక విధులు. చాలాసార్లు మనకు ప్రాథమిక విధుల నుంచి ఈ యొక్క ముఖ్య లక్షణాలలో ప్రాథమిక విధుల నుంచి చాలాసార్లు బిట్లు అడిగారు. ఎందుకంటే మన ఫండమెంటల్ రాజ్యాంగం 1949 లేదా 1950, 1949లో ఆమోదించబడింది, 1950 నుంచి అమల్లోనికి వచ్చింది. ఆ ఫండమెంటల్ రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనేటటువంటివి లేవు. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా
మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పాలిటీలో ఏ టాపిక్ చదువుకుంటూ వెళ్ళినా 42వ రాజ్యాంగం అనేది వెంటాడుతూనే ఉంటుంది. 42వ రాజ్యాంగ సవరణ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకు అంత ప్రాముఖ్యత 42వ రాజ్యాంగ సవరణ కంటే, ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. మనం 42వ రాజ్యాంగ సవరణని సింపుల్గా ఒక మినీ రాజ్యాంగం అని చెప్పవచ్చు. ఒక చిన్న దేశానికి సరిపడే రాజ్యాంగం, చాలా విషయాలను మార్చారు. అందుకే పాలిటీలో నువ్వు ఏ టాపిక్ని తీసుకున్నా కానీ 42వ రాజ్యాంగ సవరణ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి ఇంకోటి అడిగారు. ఏ కమిటీ అడుగుతారు? స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చారు. ఆ తర్వాత మళ్ళీ 2002 87వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో 87వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక ప్రాథమిక విధిని చేర్చారు. ప్రజెంట్ మనకు మొత్తము 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. రాజ్యాంగంలో ప్రజెంట్ 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఇవి కూడా ఆదేశిక సూత్రాల మాదిరే న్యాయ నిర్ణేతకమైనటువంటివి కావు. అంటే న్యాయస్థానాల ద్వారా వీటికి రక్షణ ఉండదు. ప్రాథమిక హక్కులకైతే న్యాయస్థానాల ద్వారా రక్షణ ఉంటుంది. ఆదేశిక సూత్రాలను అమలు పరచడము ప్రభుత్వం లేదా రాజ్యం యొక్క నైతిక బాధ్యత అయితే, ప్రాథమిక విధులను పాటించడం అనేది పౌరుని యొక్క నైతిక బాధ్యత. ప్రాథమిక విధులను పాటించడం అనేది పౌరుని యొక్క నైతిక బాధ్యత. నెక్స్ట్, పార్లమెంటు న్యాయశాఖకు సంబంధించి చూస్తే 9వ ముఖ్య లక్షణం పార్లమెంటరీ ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రభుత్వం మన రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. అధ్యక్ష తరహా ప్రభుత్వము అమెరికా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం బ్రిటన్. మనం పరిపాలించింది బ్రిటనే కాబట్టి 200 సంవత్సరాలు వారి యొక్క చట్టాలు ఉన్నాయి కాబట్టి హైలీ ఇంపాక్ట్ అనేది బ్రిటన్ రాజ్యాంగం నుంచే ఉంటుంది మన రాజ్యాంగంలో. పార్లమెంటరీ ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ బ్రిటన్, అధ్యక్ష తరహా ప్రభుత్వం అమెరికా. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, బ్రిటన్ మాదిరి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అయినప్పటికీ బ్రిటన్ పార్లమెంటు వల్లే సార్వభౌమాధికార సంస్థ కాదు మన పార్లమెంటు. బ్రిటన్ వచ్చేసి సార్వభౌమాధికార సంస్థ పార్లమెంటు. మన ఇండియా పార్లమెంట్ వచ్చేసి సార్వభౌమాధికార సంస్థ కాదు. ఎందుకంటే బ్రిటన్ దేశాధ్యక్షుడు లేదా చక్రవర్తి అని అంటాం. సో ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రెసిడెంట్, అక్కడ చక్రవర్తి వంశపారపర్యంగా కంటిన్యూ అవుతూ ఉంటాడు. కానీ మన దేశాధ్యక్షుడు, మన ప్రెసిడెంట్, మన రాష్ట్రపతి అని పిలుస్తాం, అతన్ని ఒక నిర్ణీత కాలానికి ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మన దేశాధ్యక్షుడు, మన ప్రెసిడెంట్ ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ అయితే, బ్రిటన్ ప్రెసిడెంట్ వచ్చేసి వంశపారపర్యంగా వచ్చే ప్రెసిడెంట్. ఆ యొక్క చిన్న అంటే బ్రిటన్ పార్లమెంటరీ ప్రభుత్వానికి మన పార్లమెంటరీ ప్రభుత్వానికి చిన్న తేడా. అసలు పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే కనుక శాసనశాఖ, కార్యనిర్వాహక వర్గం, ఈ రెండు కూడా సహకార సమన్వయాన్ని కలిగి ఉంటాయి. అంతేకాక పార్లమెంటరీ ప్రభుత్వానికి ప్రధానంగా 5 లక్షణాలు ఉంటాయి. మొదటిది నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి ఉంటాడు. కేంద్రం, మనం ఓవరాల్గా ఇండియాకు వచ్చేసి నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి రాష్ట్రపతి. రాష్ట్రాలలో మనం తీసుకున్నట్లయితే కనుక నామమాత్రపు కార్యనిర్వహణ అధికారిగా గవర్నర్ ఉంటాడు. తర్వాత మెజారిటీ పార్టీ పాలన. అంటే మెజారిటీ అంటే కనుక ఇక్కడ మనకు ప్రధానమంత్రి నాయకత్వంలో నడిచే ప్రభుత్వము, రాష్ట్రాల ముఖ్యమంత్రి నాయకత్వంలో నడిచేటటువంటి ప్రభుత్వం ఉంటుంది. శాసనశాఖకు
కార్యనిర్వాహక వర్గం మొత్తం సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. తర్వాత దిగువ సభ, అక్కడ చూస్తే లోక్సభ కేంద్రంలో, రాష్ట్రాలు వచ్చేసి అసెంబ్లీ. దిగువ సభ రద్దు. శాసనసభలో మంత్రులకు సభ్యత్వం ఉండడం. సో ఇవి పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణాలు. అందుకే పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రధాని మంత్రిత్వ ప్రభుత్వము అని, బాధ్యతాయుతమైన ప్రభుత్వం అని, క్యాబినెట్ ప్రభుత్వం అని అంటారు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెస్ట్ మినిస్టర్ అంటారు. ఏమంటారు? వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం అని కూడా అంటారు. ఎందుకు వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం అని అంటారంటే కనుక బ్రిటన్ పార్లమెంటు వెస్ట్ మినిస్టర్ అనేటటువంటి ప్రాంతంలో ఉండడం వలన పార్లమెంటరీ ప్రభుత్వానికి వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం అన్న పేరు వచ్చింది. తర్వాత 10వ అంశము స్వతంత్ర న్యాయశాఖ. స్వతంత్ర న్యాయశాఖ లేదా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయశాఖ. ఎందుకంటున్నామంటే స్వతంత్ర న్యాయశాఖ, న్యాయశాఖ అనేటువంటిది ఈ శాసనశాఖ మరియు కార్యనిర్వాహక వర్గం నుంచి వేరుగా ఉంటుంది, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు, తర్వాత జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టులు, ఏ కోర్టు అయినా కానీ కేంద్రం యొక్క చట్టాల గురించి, రాష్ట్రం యొక్క చట్టాల గురించి వ్యాఖ్యానించేటటువంటి అధికారం కలిగి ఉంటుంది. అదే అమెరికా వంటి దేశాల్లో మనం చూసినట్లయితే కనుక ఫెడరల్ చట్టాలు ఫెడరల్ న్యాయస్థానంలో, రాష్ట్ర చట్టాలు రాష్ట్ర న్యాయస్థానాల్లో న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ స్వతంత్ర న్యాయశాఖలో ఈ న్యాయమూర్తులకు రక్షణ కల్పిస్తుంది అనమాట. ఎట్లా అంటే కనుక ఇప్పుడు పదవీ కాల భద్రత, వారి యొక్క పదవీ కాల భద్రత కావచ్చు, వారి కేటాయించిన నిర్ణీత సర్వీసులు కావచ్చు, వీరి గురించి న్యాయశాఖకు సంబంధించిన వ్యక్తులు, న్యాయమూర్తుల గురించి చట్టసభలలో డిస్కషన్ చేయకూడదు, చట్టసభలలో మాట్లాడకూడదు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, కోర్టు ధిక్కరణ కింద, ఇది స్వతంత్ర న్యాయశాఖకి ఇంకా హై లెవెల్ది అనమాట ఈ పాయింట్. కోర్టు ధిక్కరణ కేసు కింద ఎవరినైనా కానీ శిక్షించే అధికారం న్యాయశాఖకు ఉంది. కోర్టు ధిక్కరణ కేసు కింద ఎంత పెద్ద వ్యక్తినైనా శిక్షించేటటువంటి అధికారం, అది ప్రజాప్రతినిధి కావు, సామాన్య పౌరుల నుంచి ఎంత పెద్ద ప్రజాప్రతినిధి, కోర్టు ధిక్కరణ కేసు కింద శిక్షించే అధికారము న్యాయశాఖకు ఉంటుంది. అట్ ద సేమ్ టైము వీరి యొక్క ఖర్చులను, జీతభత్యాలన్నింటిని కూడా భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. నెక్స్ట్ వన్, 11వ లక్షణము, ఈ రెండింటిని కలిపితే పార్లమెంటరీ సార్వభౌమాధికారము, న్యాయశాఖ ఔన్నత్యము. మనకు పార్లమెంటరీ సార్వభౌమాధికారం అనేటటువంటిది బ్రిటన్ రాజ్యాంగానికి వర్తిస్తే, న్యాయశాఖ ఔన్నత్యం అనేటువంటిది అమెరికా రాజ్యాంగానికి వర్తిస్తుంది. నేను అందుకే వివిధ ఆధారాల నుంచి గ్రహించినటువంటి అంశాల్లో మొట్టమొదటిగా అత్యధిక అంశాలను గ్రహించింది బ్రిటన్ మరియు అమెరికా నుంచి అని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే పార్లమెంటు సార్వభౌమాధికారం అంటే పార్లమెంట్ తన యొక్క రాజ్యాంగ సవరణ అధికారం ద్వారా పార్లమెంటు తన రాజ్యాంగ సవరణ అధికారము ద్వారా రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారాన్ని కలిగి ఉంది. న్యాయశాఖ ఔన్నత్యం అంటే కన్నా ఈ పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఉంటే ఏవైనా అంశాలను గిన సవరించినట్లయితే అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే గిన దాని మీద న్యాయ సమీక్ష చేసేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. మన స్టార్టింగ్లో చెప్పుకున్న 1973 కేశవానంద భారతి
వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో పార్లమెంటు తనకున్న సార్వభౌమాధికారి రాజ్యాంగ సవరణ అధికారము ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చును, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చకూడదు అని. ఇంకా చాలా చాలా కేసెస్ వస్తాయి. అంటే పార్లమెంటు తన అధికారంతో సవరించితే అవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లయితే కనుక వాటి మీద న్యాయ సమీక్ష చేసిన అధికారాన్ని కలిగి ఉంటుంది న్యాయశాఖ. అయితే మన న్యాయశాఖ యొక్క న్యాయ సమీక్ష అధికారం అనేటటువంటిది పరిమితంగా ఉంటుంది. అదే అమెరికా సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టు తీసుకున్నట్లయితే కనుక అమెరికాలో అది అపరిమితమైనటువంటి. ఎందుకంటే మనకు 21వ ఆర్టికల్ జీవించే హక్కులో చట్టం నిర్ధారించిన పద్ధతి ఉంటుంది. చట్టం నిర్ధారించిన పద్ధతి ఏంటి? చట్టం నిర్ధారించిన పద్ధతి అని కన్ఫ్యూజ్ కావద్దండి. పాలిటీ అనేటటువంటిది ఒక ఫ్లోలో వెళ్తేనే మనకు అర్థమవుతుంది. ప్రాథమిక హక్కులు అంటే ఒక్కొక్క టాపిక్కి లింక్ ఉంటుంది. ఇది పాలిటీ అనేటటువంటిది చరిత్రలో కాదు. ఒక టాపిక్ అయిపోయినా ఇంకొక టాపిక్ వస్తుంది, ఒక టాపిక్ అయినా ఇంకొక టాపిక్ ఎంటర్ అవుతుంది. అంటే అది బ్యాక్ దానికి లింక్ అవుతూ వెళ్ళిపోతుంది. కానీ ఇది నువ్వు ఏ టాపిక్ని చదివినా ఇంకొక టాపిక్కి లింక్డ్గా ఉంటుంది, క్లమ్జీగా ఉంటుంది పాలిటీ. అందుకే ఒక ఫ్లోలో చదవాలి పాలిటీని. చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి. అది అమెరికా మనం తీసుకున్నట్లయితే కనుక చట్టం అమలు ప్రక్రియ అని ఉంటుంది. నెక్స్ట్ 12వది సార్వజనీన వయోజన ఓటు హక్కు. సార్వజనీన వయోజన ఓటు హక్కు. మన భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించింది. ఇక్కడ ఒక చిన్న కోడ్ని గుర్తుపెట్టుకుంది. 1988, 89, 61, 21, 18 అని గుర్తుపెట్టుకోండి. 1888 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సార్వజనీన వయోజన ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు కుదించడం జరిగింది. 1988 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించారు. ఇది 1989 నుంచి అమల్లోనికి వచ్చింది. ఈ కోడ్ను గుర్తుపెట్టుకోండి. 1888/89 61 21 18 సింపుల్గా ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. 88 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 నుంచి 18 తగ్గించారు. ఇది మనకు 89 నుంచి అమల్లోనికి వచ్చింది. అంటే ఇక్కడ 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కులము, మతము, వర్గము, ప్రాంతము, లింగము ఇట ఏది ఉండదు. ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయ పౌరుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇది సార్వజనీన వయోజన ఓటు హక్కు. 3వది ఏక పౌరసత్వం. 13వది ఏక పౌరసత్వం. మన భారత రాజ్యాంగము భారత పౌరునికి ఏక పౌరసత్వాన్ని కలిగించింది. సరే, ఏ దేశంలో ఆ దేశ పౌరసత్వం ఉంటుంది కదా సార్. అమెరికా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఈ అమెరికా, స్విట్జర్లాండ్, ఈ అమెరికాను మనం తీసుకున్నట్లయితే కనుక జాతీయ ప్రభుత్వానికి సంబంధించి ఒక పౌరసత్వాన్ని కలిగి ఉంటాడు. రాష్ట్రానికి సంబంధించి ఇంకొక పౌరసత్వాన్ని కలిగి ఉంటాడు. అంటే రెండు ప్రభుత్వాలకి, జాతీయ ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండిటికి కూడా విధేయుడై ఉండాలి. కానీ భారతదేశం భారతీయ పౌరులందరికీ కూడా ఒకే పౌరసత్వాన్ని కలిగించింది. అయితే ఒక ఈ యొక్క గిరిజన ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్, మనకి జమ్మూ కాశ్మీర్కి ద్వంద్వ పౌరసత్వం ఉంది. కానీ 2019లో జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ద్వంద్వ పౌరసత్వము, అదేవిధంగా ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేక రాజ్యాంగము వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దీని గురించి మనం సపరేట్గా ఈ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. సో ఏక పౌరసత్వం, భారతదేశము ప్రతి పౌరుడికి ఏక పౌరసత్వాన్ని కలిగించింది. అమెరికా మరియు స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాల్లో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.
అదేవిధంగా 18 సంవత్సరాలు నిన్న ప్రతి భారతీయ పౌరునికి సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించింది. ఇక 14 స్వతంత్ర వ్యవస్థలు. స్వతంత్ర వ్యవస్థలు మనకు మామూలుగా శాసన శాఖ, కార్యనిర్వాహక వర్గము, న్యాయశాఖ ఉన్నాయి. అవి కాకుండా మన భారత రాజ్యం కొన్ని స్వతంత్ర వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది. అందులో మొదటిది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. పార్లమెంటు, అసెంబ్లీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇటువంటి ఎన్నికలను నిర్వహించడం ఈ వ్యవస్థ ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన కర్తవ్యం. ఒకప్పట్లో ఎన్నికల కమిషన్ అనేది ఏకసభ్య కమిటీగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రిసభ్య కమిటీగా ఉంది. రెండవది కాగ్, కంపోటర్ ఆడిటర్ జనరల్ అంటారు. కంపోటర్ ఆడిటర్ జనరల్ అంటే ఎవరంటే కన్నా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మన డబ్బులకు, ప్రజాధనానికి సంరక్షకుడు. ప్రజాధనానికి సంరక్షకుడిని ఏమంటారంటే కన్నా కాగ్, కంపోటర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే గుమాస్తా. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఖర్చుల గురించి, వాటన్నిటి గురించి చిట్టా పద్దులను తయారు చేసి భద్రపరిచేటటువంటి వాడిని మనము, అంటే వారు అన్నెసరీ ఖర్చులు చేయకుండా చేసినట్లయితే వాటన్నిటిని కూడా తెలియజేసేటటువంటి ప్రజా ధన సంరక్షకుడు. సింపుల్గా ఏమంటే గుమస్తా ఎవరంటే కన్నా కాగ్, కంపోటర్ అండ్ ఆడిటర్ జనరల్. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్లు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అంటే కన్నా కేంద్రంలో వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. అందుకని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే కన్నా క్రమశిక్షణకు సంబంధించి రాష్ట్రపతికి సలహాలను కూడా ఇస్తుంది. అదే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్రమశిక్షణకు సంబంధించి గవర్నర్లకు కూడా సలహాలు, సూచనలు ఇస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం, మనకు 1947లో అప్పటి వరకు ఐసిఎస్ అని పిలిచేవారు. ఐసిఎస్ని ఐఏఎస్గా మార్చారు 1947లో. ఇండియన్ పోలీస్ని ఐపీఎస్గా మార్చారు. ఆ తర్వాత 1963లో ఐఎఫ్ఎస్ని కూడా జాయిన్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, అఖిల భారత సర్వీసులు. మనకి ఇది 1996 నుంచి అమల్లోనికి వచ్చింది. 1996 నుంచి ఈ ఐఎఫ్ఎస్ అనేటువంటిది అమల్లోనికి వచ్చింది. 1947లో ఐసిఎస్ని ఐఏఎస్ గాను, ఐపీని ఐపీఎస్ గాను మార్చారు. 1963లో ఐఎఫ్ఎస్ని ఇంట్రడ్యూస్ చేశారు. 1996 నుంచి అమల్లోనికి వచ్చింది. ఇవి మనకు ఎన్నికల కమిషను, కంపోటర్ అండ్ ఆడిటర్ జనరల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్వతంత్ర వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది మన రాజ్యాంగము. 15వది అత్యవసర అధికారాలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏకకేంద్ర ముగ్గుతో ఉన్నటువంటి బలమైన సమైక్య టాపిక్లో. సాధారణ పరిస్థితుల్లో ఏమో మన రాజ్యం అంటే మన ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక సమైక్య వ్యవస్థగా ఉంటుంది. అంటే మన రాజ్యాంగం అలా రూపొందించారు రాజ్యాంగ నిర్మాతలు. సాధారణ పరిస్థితులలో సమైక్య వ్యవస్థగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర వ్యవస్థగా మారుతుంది. ఈ అత్యవసర అధికారాలను మనం చూసుకున్నట్లయితే కనుక 3 ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి మనకు 352 ఆర్టికల్ తెలియజేస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితి గురించి మనకు 352 ఆర్టికల్ తెలియజేస్తుంది. రాష్ట్ర అత్యవసర పరిస్థితికి సంబంధించి 356 అండ్ 365 ఈ 2 ఆర్టికల్ తెలియజేస్తాయి. సింపుల్గా గుర్తుండే 56ని తిప్పించి రాస్తే 65, 56ని తిప్పించి రాస్తే 65, 356, 365 ఆర్టికల్ తెలియజేస్తాయి. ఆర్థిక అత్యవసర పరిస్థితిని 360 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇక చివరిగా 16వ ముఖ్య లక్షణం ఏంటంటే కన్నా 3 అంచెల వ్యవస్థ. 3 అంచెల వ్యవస్థ
మన ఫండమెంటల్ రాజ్యాంగంలో అంటే మొట్టమొదటి అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో 2 ప్రభుత్వాలే ఉండేవి, కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే 1992 వెరీ 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 ఇంపార్టెంట్. 1992 73 74 రాజ్యాంగ సవరణ ద్వారా 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 73 పంచాయతీరాజ్ సంబంధించి, 74 మున్సిపాలిటీలకు సంబంధించి. సో ఈ విధంగా మన భారత రాజ్యాంగము 3 అంచెల వ్యవస్థ అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము. సో ఫ్రెండ్స్, ఇవి మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. టోటల్ 16 ఉంటాయి. సుదీర్ఘ లిఖిత రాజ్యాంగము, వివిధ ఆధారాల నుంచి గ్రహించినటువంటిది, దృఢ అదృఢ రాజ్యాంగము, ఏకకేంద్ర ముగ్గుతో ఉన్న బలమైన సమైక్య, లౌకిక రాజ్యము, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, పార్లమెంటు న్యాయశాఖకు సంబంధించి పార్లమెంటరీ ప్రభుత్వము, స్వతంత్ర న్యాయశాఖ, పార్లమెంటరీ సార్వభౌమాధికారం అండ్ న్యాయశాఖ ఔన్నత్యము, సార్వజనీన వయోజన ఓటక్కు, ఏకపౌరసత్వము, స్వతంత్ర సంస్థలు, అత్యవసర అధికారాలు, చివరిగా 3 అంచెల వ్యవస్థ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ పాలిటీ క్లాస్లో ఈ షెడ్యూల్డ్ ఎన్ని ఉన్నాయి, మరి ఎన్ని భాగాలు ఉన్నాయి, చాలా అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్. అసలు ఈ షెడ్యూల్ మరి భాగాల గురించి మనం తెలుసుకున్నామంటే గిన ఇక నీకు మిగతాదంతా అంటే ఈ పాలిటీ అంతా కూడా ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆ షెడ్యూల్ గురించి చదవాలి, తర్వాత ఈ యొక్క భాగాలను గురించి చదవాలి. మనకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తానే మనకి ఇండెక్స్ అని ఉంటుంది, ముందు మాట అని ఉండి, చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తానే ఫస్ట్ ముందు మాట అని ఉంటుంది. దాని తర్వాత ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్లు అంటే ఏ ఏ పాఠాలు ఉన్నాయి, అందులో ఏ ఏ భాగాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని ఉంటుంది. సేమ్ అది కూడా అంతే. ముందు మాట అంటే కనుక ఇక్కడ మనకు ప్రవేశికత సమానము. ఆ ఇండెక్స్ ఏంటంటే కనుక ఈ యొక్క షెడ్యూళ్ళు మరి భాగాలు, వాటి గురించి మనం చెప్పుకున్నామంటే ఇంకా బుక్లో రాజ్యాంగం అనేటువంటి బుక్లో మనకి ఏముందో తెలిసిపోతుంది. సింపుల్ అంతే. మన చిన్నప్పుడు ఏదో సోషల్ స్టడీస్ బుక్ తీస్తానే మనకేముంటుంది, తెలుగు మీడియం అయితే గన ఏముంటుందంటే గన మొదటగా భూగోళ శాస్త్రం, తర్వాత చరిత్ర, తర్వాత పౌరశాస్త్రం, తర్వాత అర్థశాస్త్రం, 4 భాగాలు విభజించబడి ఉంటుంది సోషల్ స్టడీ అనేటటువంటిది. భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం. అందులో మళ్ళీ పాఠాలు ఏమేమి ఉన్నాయి. భూగోళ శాస్త్రం అనేది భూమి, దాని యొక్క లక్షణాలు, సంథింగ్ భూగోళాన్ని గురించి. చరిత్రలో ఏ సబ్జెక్ట్ 1857 సిపాయిల తిరుగుబాటు. పౌరశాస్త్రం లేదా ప్రాథమిక హక్కులు. అర్థశాస్త్రం దాని ఎకానమీకి సంబంధించినటువంటిది. సో సేమ్ అట్లాగే ఫస్ట్ మనకు పాలిటీ అనేది క్లియర్గా అర్థం కావాలి ప్రతి అభ్యర్థి కంటే కన్నా షెడ్యూల్డ్ భాగాలు బాగా కంఠస్థమైతేనే మనకు పాలిటీ అనేటటువంటిది క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ షెడ్యూళ్ళ గురించి, భాగాలను గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి పూర్వపు నోటిఫికేషన్ల యొక్క ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టుకుంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే కంటిన్యూ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయనేది పక్కన పెట్టండి. మీరు ఎంత కసిగా చదివారు, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టగలిగారు, ది బెస్ట్ ఎఫర్ట్ని పెట్టండి. రన్నింగ్ రేసులో 3 పాల్గొన్నా, 100 మంది పాల్గొన్నా, 1000 మంది పాల్గొన్నా గోల్డ్ మెడల్ వచ్చేది ఒకడికే, ఫస్ట్ వచ్చిన వానికే. సో నువ్వు గోల్డ్ మెడల్ సాధించే విధంగా
ప్రిపేర్ కావాలని, ప్రతి అభ్యర్థి అనుకుంటే గోల్డ్ మెడల్ సాధించాలని. కానీ మన ప్రయత్నంలో ఎటువంటి లోటుపాటు లేకుండా ఖచ్చితంగా ఇష్టపడి కష్టపడి చదవండి. 2025లో ప్రభుత్వ ఉద్యోగం మీదే. ఆల్ ది బెస్ట్.